పులివెందుల్లో మొన్న నిన్న చూస్తే కూటమి నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే విదూరంగా ఉంది. ఏదో మేమున్న 33 మంది కౌన్సిలర్లలో ఒకరో ఇద్దరో వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళ లావాదేవీల కోసం పోతే ఈరోజు అభివృద్ధి లేదు. అభివృద్ధి పథకంలో మా కూటమి ప్రభుత్వం ఉంది, అందుకే వలసలుగా కౌన్సిలర్లు వస్తున్నారని మాట్లాడడం చూస్తే మాకు చాలా విదూరంగా ఉంది. మేము ఈరోజు కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే ప్రతి ఒక్క కౌన్సిలర్తో నిన్న మొన్నాడుగా మేమంతా ఐకమత్యంగా ఉన్నాం. కౌన్సిలర్లు ఎక్కడా పోలేదు, ఏ పార్టీలోకి పోలేదు. ఒకరిద్దరు వాళ్ళ అవసరాల మేరకు ప్రలోభాల కోసం పోయినారు తప్పితే ఈరోజు ఇంతమంది వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళంటే వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ దానికోసం రాలేదండి. మేము చెప్తున్నాం, మేము కౌన్సిలర్గా అయిన తర్వాత పులివెందుల్లో ఎంత అభివృద్ధి జరిగింది ఒకసారి కుటుంబ ప్రభుత్వ నాయకులు చూడాలి. పులివెందుల్లో వార్డులో ఉన్న నీటి సమస్యలు కావచ్చు, లైట్ సమస్యలు కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, ఎంత అభివృద్ధి చేసేదనేది ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లైట్ కానీ ఏమన్నా కానీ నీళ్లు కానీ రాకపోతే ఏదో అటు ఇటు ఉంటే ఒక రోజు 2 రోజుల్లో చేసి ఇప్పటి వరకు కూడా నీళ్ళు ఇస్తూ మా పార్టీ నాయకులు, మా పార్టీలో ఉన్న చైర్మన్ గారు కానీ, ఇన్ఛార్జ్ మనోహరెడ్డి సార్ కానీ అందరూ కూడా ఆన్ ద స్పాట్లోనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందడుగులు వేస్తూ పోతున్నాం తప్పితే మీరు మాట్లాడుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయి. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఈరోజు మీకు విన్నవించుకుంటున్నాం. మేమందరం కూడా కౌన్సిలర్లు ఒకే ఐకమత్యంగా ఒకే విధంగా ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పార్టీ కోసము ఎన్ని రోజులైనా ఎంతకాలమైనా ఆ పార్టీ కోసమే పనిచేస్తామని ఈరోజు ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మేము తెలియజేసుకుంటున్నాం. జై జగనన్న, జై అవినాశ్ అన్న. అవినాశ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, జగన్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి.